మనలో కొందరికి ప్రయాణం అంటే భలే ఇష్టం ఉంటుంది. మరికొందరికేమో ప్రయాణం అంటే వాంతులతో కూడిన ఆందోళన. బస్సు ఎక్కినా, కారు ఎక్కినా కడుపులో తిప్పడం, వికారం, వాంతులు వచ్చినట్టు ఉండటం వల్ల ప్రయాణం అంటేనే భయం పుడుతుంది. దీనిని మోషన్ సిక్నెస్ అంటారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేకపోలేదు. ప్రయాణం చేసే ముందు మనం చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మెదడును శాంతపరిచి ప్రయాణాన్ని ప్రశాంతంగా కొనసాగించవచ్చు. డాక్టర్స్ చెబుతున్న దాని ప్రకారం ప్రయాణాల్లో వాంతులు, వికారం వంటివి కలగడానికి ప్రధాన కారణం మన కళ్ళు, లోపలి చెవి, శరీరం పంపే సంకేతాల మధ్య సమన్వయం దెబ్బతినడం. మన లోపల చెవి కదలికలను గుర్తిస్తున్నప్పటికీ మన కళ్ళు మాత్రం కదలకుండా ఉండే వస్తువులపై, ఉదాహరణకు ఫోన్ చూడటం, పుస్తకం చదవడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మెదడు అయోమయానికి గురవుతుంది. దీంతో వికారం, వాంతులు, కళ్ళు తిరగడం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కారు, బస్సు ప్రయాణాల్లో ఇది జరుగుతుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు ఈ సమస్యలకు తొందరగా గురవుతారు. అయితే మెదడుకు అందే విరుద్ధ సంకేతాలను తగ్గించడం ద్వారా శరీరానికి తగినంత నీరు, గాలి అందేలా కూర్చోవడం, అల్లం, పుదీనా, నిమ్మకాయ వంటివి తీసుకోవడం ద్వారా ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.